హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై టీచింగ్ టాకీస్. మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఈరోజు ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక దుకాణదారుడు 1000 రూపాయల ప్రకటన విలపై వరుసగా 10%, 15% రుసుము ఇచ్చాను. అలా కాకుండా ముందు 20%, తర్వాత 5% రుసుము ఇచ్చిన అమ్మకపు ధరలో మార్పు ఎంత అని చెప్పేసి అడుగుతుంది అనమాట. 1000 రూపాయల విలువ కలిగినటువంటి ప్రకటన ధర కలిగినటువంటి ఒక వస్తువు పైన ఒక దుకాణదారుడు ఏం చేసినట్ట, ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చినట్ట, ఆ తర్వాత 15% డిస్కౌంట్ ఇచ్చినట్ట. అలా కాకుండా ఒకవేళ ఫస్ట్ 20% ఇచ్చి ఆ తర్వాత 5% కనుక డిస్కౌంట్ ఇచ్చి ఉంటే ఈ ఫస్ట్ ఇచ్చిన దానికి తర్వాత ఇచ్చిన దానికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అమౌంట్ లో అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఈ క్వశ్చన్ చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఎలా అంటే చూడండి, సో కన్ఫ్యూజన్ లో కొందరు ఏం చేస్తున్నట్లు, ఇది ఈ రెండు కలిపితే 25 అవుతుంది, ఆ తర్వాత ఈ రెండు కూడా కలిపితే 25 అవుతుంది, కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అని చెప్పేసి అనుకునేది. ఆప్షన్ లో ఉండదు డిఫరెన్స్ అని కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి. సో అలా అనుకుంటే తప్పే అవుతుంది, కాబట్టి కంపల్సరీగా ప్రాబ్లం చేయాలి. చూడండి, సో ఫస్ట్ సక్సెసివ్ డిఫరెన్స్ చేస్తే ఫస్ట్ 2 కి 10 + 15 - 10 × 15/100 చేస్తాం. ఈ రెండింటి యొక్క సక్సెసివ్ డిఫరెన్స్ డిస్కౌంట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కలిపితే 25 అవుతుంది. తర్వాత 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 15/10 అంటే 1.5 అవుతుంది అనమాట. అప్పుడు 25 నుంచి 1.5 తీసేస్తే 23.5% ఏమో ఫస్ట్ డిస్కౌంట్ ఇది. ఒకవేళ అలా కాకుండా 20% మరియు 5% అనేది కనుక ఇచ్చి ఉంటే అప్పుడు ఏమైతే ఈ రెండింటికి సక్సెసివ్ డిఫరెన్స్ డిస్కౌంట్ చూడండి. 20 + 5 - 20 × 5/100 చేస్తే ఏమవుతుంది, ఇది 21 × 25 క్యాన్సిల్ అయిపోతుంది, 5 కి 5 క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి 1 మిగులుతుంది. సో 20 + 5 అంటే 25 - 1 కాబట్టి 24 మిగులుతుంది అనమాట. సో ఈ డిస్కౌంట్ కి డిఫరెన్స్ ఎంత ఉంది, ఇది 23.5, ఇది 24 ఉంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, 0.5% డిఫరెన్స్ ఉంది అనమాట. సో 0.5% డిఫరెన్స్ అంటే చూడండి, 1000 రూపాయలలో 0.5% ఎంత, 0.5% అంటే 100 కింద రాస్తాం ఇంటూ 1000 కదా. కాబట్టి చూడండి, 1000లో ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 0.5 × 10 అనమాట. అంటే ఎంత, అది 5 అనమాట. 5 రూపీస్ అనేది వస్తుంది. ఈ 5 రూపీస్ ఇక్కడ 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కువనా తక్కువనా అని చెప్పేసి గుర్తించుకోండి. ఇప్పుడు ఏం చేసి, ఒకవేళ ముందు గనక ఇచ్చినటువంటి డిస్కౌంట్ 24 డిస్కౌంట్ ఉంది, ఈ డిస్కౌంట్ ఏమో 23.5 ఉంది. సో డిస్కౌంట్ ఏమైంది, ఇక్కడ పెరిగింది, 0.5 డిస్కౌంట్ పెరిగింది. డిస్కౌంట్ పెరిగిందంటే ఆ అమ్మే అతనికి డబ్బులు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా అంటే తక్కువ వస్తాయి, కాబట్టి 5 రూపాయలు తక్కువ వస్తాయి. 5 రూపాయలు తక్కువ వస్తాయని గుర్తించుకోండి. డిస్కౌంట్ పెరిగింది కాబట్టి 23.5 నుంచి 24 అయింది, కాబట్టి 0.5 డిస్కౌంట్ పెరిగింది. సో డిస్కౌంట్ పెరిగింది కాబట్టి అమ్మకందారునికి 5 రూపాయలు తక్కువ వస్తాయి అని గుర్తుంచుకోండి. కాబట్టి ₹5 తక్కువ, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా సక్సెసివ్ డిఫరెన్స్ చేసుకుని కూడా మనం ఆన్సర్ ని చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఒక సమలంబ చతుర్భుజం సమాంతర భుజాలు a - b సెంటీమీటర్స్ మరియు a + b సెంటీమీటర్స్, వాటి లంబ దూరం d అయిన ఆ సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం సెంటీమీటర్లలో ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో సమలంబ చతుర్భుజం అంటే ఏంటి, ట్రెపీజియం అనమాట. కాబట్టి సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం యొక్క 2 భుజాలు సమాంతర భుజాలు ఏవైతే ఉంటాయో, ఇవి సమాంతర భుజాలు, అవి మనకి ఇక్కడ ఇచ్చిన అనమాట. ఇది a - b అండ్ ఇంకోటి a + b అని చెప్పేసి ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏంటి, వాటి ఈ భుజాల యొక్క లంబ దూరం ఏదైతే ఉందో ఇది ఎంత అంట, ఇది h అని అంటే b అని ఇచ్చింది ఇక్కడ, కాబట్టి b. ఇప్పుడు ఈ సమలంబ చతుర్భుజం మీద ట్రెపీజియం యొక్క వైశాల్యం కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు మనకు సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంది అని అంటే ½ h సమలంబ చతుర్భుజంలోని భుజాల మొత్తం అనమాట. భుజాల మొత్తం, కాబట్టి భుజాల మొత్తం అంటే సమాంతర భుజాల మొత్తం అనేది రాస్తాం మనం. కాబట్టి ఇక్కడ 1/2 h అంటే ఏమన్నాం, ఇక్కడ b ఉంది, అండ్ భుజాల మొత్తం అంటే ఈ రెండింటిని కూడితే ఏమవుతుంది, a - b + a + b అనేది అవుతుంది అనమాట. ఇందులో -b + b క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకి, ½ b × a + a 2a మిగులుతుంది. సో 2 కి 2 క్యాన్సిల్ అయిపోతే ba లేదా ab అనేది అవుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ అనేది అంటే 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 42 మీటర్స్ భుజం కల చతురస్రాకార స్థలంలో అన్ని భుజాలను లోపల తాకునట్లుగా వృత్తాకార ఆట స్థలం ఉంది. అది పోను మిగిలిన ప్రాంత వైశాల్యం చదరపు మీటర్లలో ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఫస్ట్ ఒక చతురస్రాకారపు గ్రౌండ్ లాగా ఇది ఉందన్నట్టు, ప్లేస్ ఒకటి ఉంది.
దీని యొక్క భుజాలు, చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది 42, ఇది 42, అన్ని కూడా 42 మీటర్స్ ఉందని చెప్పేసి లెక్కలో ఇచ్చిండు. మన ఇంకేమంటుండు అని అంటే ఈ చతురస్రాకార స్థలంలో అన్ని భుజాలను తాకునట్లుగా లోపల ఒక వృత్తాకార ఆట స్థలం ఉందంట. అన్ని భుజాలను తాకేటట్లుగా లోపల ఒక వృత్తాకార ఆట స్థలం ఉందంట. అంటే ఒక సర్కిల్ ఇట్లా ఇలా కొంచెం క్లియర్ గా కరెక్ట్ ఉందని అనుకోండి. ఇట్లా డయాగ్రామ్ లో కరెక్ట్ రావట్లేదు కానీ ఓకే. సో ఇలా 4 భుజాలను తాకేటట్లుగా లోపల వైపున ఒక వృత్తాకార ఆట స్థలం ఉందంట. ఈ ఆట స్థలం పోను మిగిలినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇలా షేడ్ చేస్తున్నాం చూడండి, ఆ ప్రాంత వైశాల్యం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇలా షేడ్ చేసినటువంటి ప్రాంత వైశాల్యం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో చాలా సింపుల్ కాన్సెప్ట్ యూజ్ చేసేసి దీన్ని ఒకసారి చూడండి. ఇది స్క్వేర్, లోపల ఉన్నదేమో సర్కిల్. జనరల్ గా ఎవరికైనా థాట్ వచ్చేస్తుంది, ఫస్ట్ ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి దాంట్లోంచి ఈ సర్కిల్ యొక్క ఏరియా తీసేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అలా కూడా చేయొచ్చు. అండ్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు. కాకపోతే క్యాల్కులేషన్ ఈ విధంగా చేస్తే క్యాల్కులేషన్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇంకో విధానం ఏంటి అని అంటే చూడండి, ఈ రెండు ఏరియాస్ యొక్క రేషియోని కంపేర్ చేయండి. ఫస్ట్ స్క్వేర్ కి రేషియో ఏరియా ఎంత, ఏ స్క్వేర్ అని అంటాం. ఏ అనేది దాని భుజం అయితే అప్పుడు ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఇస్ ఏ స్క్వేర్ అంటాం. దట్ ఈస్ట్ ఈ లోపల ఉన్నటువంటి సర్కిల్ కి ఏరియా ఏమవుతుంది అని అంటే మనకు తెలుసు πr స్క్వేర్ బై πr స్క్వేర్ అని రాస్తాం. ఆర్ స్క్వేర్, ఆర్ అంటే ఇక్కడ ఏంది, దీన్ని ఇది ఏ అని అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి ఏ అని అనుకుందాం. ఈ భుజం ఏ అని అయితే దీన్ని ఏమంటాం మనం, లోపల ఉన్నటువంటిది డయామీటర్ అవుతుంది కదా, అంటే అంతే కదా. ఇది ఎంత ఉందో ఈ డయామీటర్ కూడా అంతే ఉంది కదా. సో ఇక్కడ మనకు ఇక్కడ πr స్క్వేర్ లో వ్యాసార్థం దాని యొక్క రేడియస్ ఇచ్చిండు. కానీ మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే a/2 అని రాయొచ్చు కదా. a/2 స్క్వేర్ అని అంటే డైరెక్ట్ గా రాస్తున్నా, లేదా అట్లా రాయమన్నా కూడా రాస్తా స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఈస్ట్ π a స్క్వేర్ బై 4 అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా అవుతుంది. తర్వాత ఏం చేయండి, ఈ 4 ఇటు తీసుకొస్తే 4a స్క్వేర్ ఈస్ట్ π a స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకి, 4 ఈస్ట్ π అంటే ఎంత, 22/7. ఈ 7 ఇటు పోతే 4 into 7 28 అవుతుంది. ఈస్ట్ 22 అవుతుంది అనమాట. ఇంకా కట్ చేస్తే ఇది 14, ఇది 11 అవుతుంది అనమాట. సో ఇలా కట్ చేస్తే 14 ఈస్ట్ 11 అంటే ఈ బయట ఉన్నటువంటి స్క్వేర్ ఏదైతే ఉందో దాని యొక్క వైశాల్యం 14 యూనిట్స్ అయితే లోపల ఉన్నటువంటి ఆ సర్కిల్ యొక్క ఏరియా అనేది 11 యూనిట్స్ ఉందన్నమాట. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే ఇక బయట ఉన్నదే ఈ డిఫరెన్స్. అది ఎంత ఉంది అట అంటే 3 యూనిట్స్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిందంటే ఈ 14 యూనిట్స్ ఉన్నటువంటి ఏరియాస్ వైశాల్యం ఎంతో ఇచ్చిండు. అంటే ఎంత, 14 అనేది ఏరియా ఎంత అవుతుంది, 42 స్క్వేర్ అవుతుంది కదా, 42 స్క్వేర్ అవుతుంది. అది 14 అనేది 42 స్క్వేర్ కి సమానం అయితే మనకి కావాల్సింది 3a, రిమైండర్ ప్లేస్ ఏదైతే ఉందో అది. కాబట్టి అది 3 అనేది ఎంతకు అవుతుంది అని చెప్పేసి చెక్ చేస్తే మనం ఏమని రాస్తాం దీన్ని, ఇది ఏ అన్నట్టే కదా. ఇది 14 అంటే ఇక్కడ ఏంది, జస్ట్ ఏ అని అనుకోండి, ఏ స్క్వేర్ అనుకోండి. తర్వాత రాద్దాం మరి, ఇది ఏ స్క్వేర్ ఉంది కాబట్టి అప్పుడు దీన్ని ఏమని రాస్తాం మనం అంటే 3/14 a స్క్వేర్ లా రాస్తాం కదా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కేవలం డిఎస్సి లోనే కాదు, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి వాటిలో అన్నింటిలో కూడా వస్తూ ఉంటాయి చాలా రేర్ గా, రిపీటెడ్ గా. కాబట్టి ఈ డైరెక్ట్ ఫార్ములా మనం అక్కడ రాయొచ్చు అనమాట. అందుకోసానికి ఇది చెప్తున్నాను. సో ఇది 3/14 a స్క్వేర్ అవుతుంది. సో ఏ స్క్వేర్ అంటే ఏంది, ఇక్కడ మనకు తెలుసు 42. సో ఆన్సర్ ఏమొస్తుంది, 3/14 ఇంటూ 42 ఇంటూ 42 చేస్తే ఇది 1 జా, ఇది 3 జా, 9 ఇంటూ 42 దట్ ఈక్వల్స్ టు 378 వస్తుంది అనమాట. సో మనం డైరెక్ట్ గా ఇది గుర్తించుకుంటే ఈ స్టెప్ లో వెళ్ళిపోతుంది అనమాట. ఈ స్టెప్ రావడం కోసం ఇంత చెప్పాను నేను. మీరు అదే విధంగా కాకుండా మీరు ప్రీవియస్ లాగా చేసుకుంటామంటే కొంచెం క్యాల్కులేషన్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఏ స్క్వేర్ అంటే 42 ఇంటూ 42 ఫైండ్ అవుట్ చేసి మైనస్ చేసి పై 22/7 అని చేసి ఇందులో 21 ఇంటూ 21 అని చేసుకుంటూ పోతారు అనమాట. అలా చేసినప్పుడు 1768 మైనస్ 1318 ఎంతో సంథింగ్ తేడా వస్తుంది అనమాట. అంత క్యాల్కులేషన్ చేసే వరకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇదంతా కూడా మీకు అర్థం కావడం కోసం ఇంత చెప్పాల్సి వచ్చింది. డైరెక్ట్ ఇది గుర్తించుకోండి. ఇటువంటి క్వశ్చన్స్ ఏది వచ్చినా గానీ దీంట్లో ఏ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఫైనల్ ఆన్సర్ అయితే 378 అనేది రైట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి.
100 కోళ్లు 100 గుంటల ధాన్యాన్ని 100 రోజుల్లో తినగలవు. అయినా 10 కోళ్లు 10 గుంటల ధాన్యాన్ని తినుటకు పట్టు కాలం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎవరైతే ఈ క్వశ్చన్ ని మొత్తం అర్థం చేసుకోకుండా తొందరపడితే మాత్రం పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఎందుకంటే 100 కోళ్లు 100 గుంటల ధాన్యాన్ని 100 రోజుల్లో తింటే 10 కోళ్లు 10 గుంటల ధాన్యాన్ని 10 రోజుల్లో తింటాయి అని చెప్పేసి రాంగ్ కాన్సెప్ట్ లోకి పెడతారు అనమాట. కాబట్టి ఆ పది అనేది ఇక్కడ ఆన్సర్ లో కూడా ఉంది. తొందరపడి ఇది పెడతారు, తప్పు అవుతుంది. దీనికి ఆన్సర్ ఏ విధంగా చేయాలంటే కోళ్లను మనుషులుగా అనుకోండి. సో 100 మంది మనుషులు ఈ 100 రోజుల ఇది ఒక పని అనుకోండి. ఈ పనిని ఈ 100 బుట్టల సేకరణ అనే పనిని అనుకోండి 100 రోజుల్లో చేస్తారనుకుంటే 10 మంది ఆ 10 బుట్టల సేకరణ అనే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పేసి కాన్సెప్ట్ గుర్తించుకోండి. ఇక్కడ కోళ్ళు అంటే మనుషులాగా అనుకోండి. సో ఇక్కడ M1 అనేది 100 అని చెప్పేసి అన్నాడు, M2 అని అంటే 10 అని చెప్పేసి అన్నాడు, రైట్. అండ్ D1 అని అంటే ఇక్కడ 100 రోజుల్లో చేస్తాడు అని చెప్పేసి అన్నారు. D2 మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఎన్ని రోజులలో పట్టుకాలం అన్నాడు. కాబట్టి ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ W1 W2 అనంటే అదేంటి అని అంటే బుట్టల పని, అంటే అన్ని బుట్టలు తింటాయి అని చెప్పేసి దాన్ని మనం ఏమని రాస్తామంటే W1 అంటే ఇక్కడ ఫస్ట్ 100 ఉంది అండ్ W2 అని అంటే ఇక్కడ 10 ఉంది అనమాట. సో ఈ W1 W2 అండ్ D1 D2 అండ్ M1 M2 ల మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే M1 D1 బై M2 D2 ఈజ్ ఈక్వల్స్ టు W1 బై W2 అనే ఫార్ములా ప్రకారం దీన్ని చేయాలి. సో M1 అంటే ఎంత 100 ఇంటూ D1 అంటే ఎంత 100 బై M2 ఎంత 10, D2 ఎంత తెలియదు, D2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ W1 అంటే ఎంత 100, W2 అంటే 10. ఇప్పుడు ఈ 100కు ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 10కి ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 100 బై D2 ఈక్వల్స్ టు 1. D2 అటుకుపోతే ఏమవుతుంది, అప్పుడు మనకు D2 అనేది 100 అవుతుంది అనమాట. కాబట్టి 100 డేస్ లో తినగలవు అనేది ఆన్సర్ వస్తుంది. కానీ తొందరపడి 10 ఇది 10 ఇది 100 ఉంది కాబట్టి 10 అని చెప్పేసి ఆన్సర్ పెడితే తప్పుడు అవుతుంది అనమాట, ఆన్సర్ తప్పు అయిపోతుంది. సో గుర్తించుకోండి, ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ PQR లలో AB ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్, AC ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్, యాంగిల్ B ఈక్వల్స్ టు 90 degrees దట్ ఈక్వల్స్ టు యాంగిల్ Q అండ్ PQ ఈజ్ ఈక్వల్స్ టు 2 సెంటీమీటర్స్ అయినా QR ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఈ త్రిభుజం ABC అనేది అండ్ త్రిభుజం PQR అనేది రెండు కూడా సరూప త్రిభుజాలంట. సో ఈ త్రిభుజం ఒకసారి చూడండి, డయాగ్రామ్ వేసుకోండి. అండ్ మనకి ఏ ట్రయాంగిల్ అని చెప్తున్నాడు, యాంగిల్ B దగ్గర 90 ఉంది అని అంటే అది లంబకోణ త్రిభుజం అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇది B. సో ఇక్కడ B అని అంటే ఇక్కడ 90 degrees ఉంటుంది కాబట్టి ఇది A అవుతుంది, ఇది B అవుతుంది, ఇక్కడ C అవుతుంది. సో మనకి ఏమి ఇచ్చిండు, AB 4 సెంటీమీటర్స్ ఇచ్చిండు, ఇక్కడ ఇది 4 సెంటీమీటర్స్ అంట. అండ్ AC 5 సెంటీమీటర్స్ అనేది ఇచ్చింది అనమాట. సో ఇది 90 degrees కాబట్టి ABC అనేది ఒక లంబకోణ త్రిభుజంలో ఇది 4 ఇది 5 అయితే ఇది ఆటోమేటిక్ గా ట్రిప్లెట్ అంటాం కాబట్టి ఇది 3 అవుతుందని మనకు తెలుసు. సో దీనిలాగానే ఈ PQR అనేది కూడా ఉంది అన్నాడు కాబట్టి PQR అనే ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ Q దగ్గర 90 degrees అన్నాడు కాబట్టి ఇక్కడ Q ఉంటుంది అండ్ ఇక్కడ P ఉంటుంది అండ్ ఇక్కడ R ఉంటుంది అనమాట. అండ్ మనకి ఏమి ఇచ్చిండు, PQ అనేది ఇచ్చిండు 2 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు అనమాట. మిగిలిన మనం QR అడుగుతున్నాడు, QR ఇది అడుగుతున్నాడు అనమాట. సో ఒకసారి ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సరూప త్రిభుజాలు. సో త్రిభుజాల యొక్క సరూప త్రిభుజాలలో ఏముంటుంది అంటే ఈ కోణం ఎంత, ఈ భుజం ఎంత ఉందో అది దీనికి సమానంగా ఉంటుంది. కాబట్టి కంపేర్ చేయండి, ఇక్కడ ఇది 2 ఉంది అని అంటే ఇది 4 ఉంది, అంటే ఈ 4 లో ఇది హాఫ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏముండాలి, దీంట్లో సగం ఉండాలి, అంతే కదా. ఇది 4 ఇది 2 ఇచ్చిండు అన్నట్టు, అంటే దీంట్లో సగం ఇది ఇచ్చిండు. కాబట్టి ఇది 5 అంటే దీంట్లో సగం రావాలి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది 2.5 అవుతుంది. అలాగే ఇది ఎంత ఉంది, BC అనేది 3 ఉంది కాబట్టి ఇక్కడ ఏం కావాలి, దాంట్లో సగం కావాలి. కాబట్టి 3 లో సగం ఎంత 1.5 అనేది అవుతుంది అనమాట. సో మనల్ని అడిగింది ఏంటి, QR అడిగింది కాబట్టి QR అనేది 1.5 సెంటీమీటర్స్. కాబట్టి ఆప్షన్ B అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ A ఈక్వల్స్ టు 2x స్క్వేర్ ప్లస్ 3y మైనస్ y స్క్వేర్, B ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y స్క్వేర్ మరియు C ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ x మైనస్ y ప్లస్ 6y స్క్వేర్ అయినా 2a మైనస్ 3b ప్లస్ c ఈక్వల్స్ టు హౌ మచ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో యాజ్ యూజువల్ గా చాలా ఈజీ అని అనుకుని స్టెప్ ప్రకారం చేయాలంటే చాలా టైం అయిపోతుంది. సో ఆ టైంలోనే మనం ఎక్కువ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలని అనుకుంటే వీటిలో ఆప్షన్స్ ఏమైనా ఎలిమినేటెడ్ ప్రాసెస్ ఉందేమో చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఏంది, 2a కావాలి. 2a అంటే ఫస్ట్ x స్క్వేర్ టర్మ్ తీసుకుంటే ఈ 2a కి ఇక్కడ చూడండి 2 అనేది అడిషనల్ గా ఉంది a కాబట్టి 2 ఇంటూ 2 x స్క్వేర్ అంటే 4x స్క్వేర్ అవుతుంది అది a లో.
నెక్స్ట్ -3b అన్నాడు కాబట్టి b లో x² కి 3x² ఉంది, -3x² అవుతుంది అది. నెక్స్ట్ +c అన్నాడు కాబట్టి +c లో ఒకటే x² ఉంది కాబట్టి ఇది రాస్తే 4x² + 1x², 5x² నుంచి 3x² పోతే అప్పుడు 5x² నుంచి 3x² పోతే ఎంత అవుతుంది మనకి 2x² మిగులుతుంది. సో ఆన్సర్ లో 2x² తో ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో దీంట్లో 2x² లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు, అండ్ ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయినాయి. మిగిలిన వాటిలో ఇక్కడ రెండిట్లో 2x² ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏదనేది చెక్ చేయాలి. నెక్స్ట్ b విషయానికి వెళ్ళండి ఒకసారి, అంటే y విషయానికి వెళ్ళండి. ఇప్పుడు 2 లో y² అనేది ఇక్కడ ఏముంది, -y² ఉంది కాబట్టి దాన్ని 2 తో మల్టిప్లై చేస్తే -2y² అవుతుంది. అలాగే b లో y² ఎక్కడ ఉంది, 4y² ఉంది, అండ్ 3 తో మల్టిప్లై చేస్తే -3 ఉంది కాబట్టి -12y² అవుతుంది అది. ఓకే, నెక్స్ట్ c లో చూస్తే c లో 6y² ఉంది కాబట్టి 6y² అవుతుంది అనమాట. సో y² టర్మినాలజీ చూస్తే ఇది -2 అండ్ -12 కలిపి మొత్తం కలిపేస్తే -14y² అవుతుంది, ప్లస్ ఇది 6y² ఉంది. సో 14 లోంచి 6 పోతే 8 వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి -8y² అనేది అవుతుంది అనమాట. సో y² టర్మినాలజీ ఎక్కడైతే మైనస్ ఉంటుందో 8 ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడైతే +y² ఉంది, ఇక్కడ -y² ఉంది కాబట్టి ఆన్సర్ మనకి ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది అనమాట. ఇక కావాలంటే మిగిలినంతా చేసుకుంటా పోతే చాలా టైం అవుతుంది. సో ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 42 into a⁴ - 13a³ + 36a² ను 7a into a-4 చే భాగించగా వచ్చే భాగఫలం ఎంత అని చెప్పేసి అడిగాడు అనమాట. సో ఇప్పుడు ఏంది, ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్లలో మనకు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం లో చేయాలి మనం అంటే ఒకసారి ఏం చేయండి అంటే దీన్ని రాసుకోండి. 42 into a⁴ - 13a³ + 36a² ని ఏం చేయాలంట, 7a into a-4 చేత భాగించాలంట. అప్పుడు వచ్చే భాగఫలం ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే 6 అనేది రావాలి కాబట్టి 6 ఉన్నటువంటిది ఆన్సర్. కాబట్టి 6 దీంట్లో లేదు, ఇది ఒకటి తీసేస్తున్నా. నెక్స్ట్ ఈ పైన ఉన్నటువంటి వాటి నుంచి a ని కామన్ తీయండి. a కామన్ తీస్తే ఇదేమవుతుంది, a³ అయిపోతుంది. ఇదేమవుతుంది, ఇది స్క్వేర్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే a అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 7a కి ఇది 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. రైట్, 6 టైమ్స్ అది క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఒకవేళ a² తీసుకున్నాం, ఇంకా a² తీసుకుంటే స్క్వేర్ a కూడా పోతుంది కాబట్టి అప్పుడు ఇది 36 అవుతుంది, ఇది 13a అవుతుంది, ఇది a² అవుతుంది. a² కామన్ తీయండి. a² కామన్ తీస్తే 7a కి a క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ a మిగులుతుంది. సో ఇక్కడైతే పైన దాన్ని చూస్తే మనం 6a అనేది మిగులుతుంది. ఇక్కడ సో పైన 6a ఉంటుంది అండ్ a² - 13a ఉంటుంది ప్లస్ 36 అనేది ఉంటుంది బై ఇక్కడ కింద అయితే a-4 అనేది ఉంది కదా, ఇది మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఈ నంబర్ అనేది అన్నిట్లో ఆన్సర్ మిగిలిన మూడిట్లో 6a తో ఉంది కాబట్టి ఈ 6a అట్లే ఉంచాలి. దీన్నే క్యాన్సిల్ చేయాలి. దీన్ని క్యాన్సిల్ చేయాలి అంటే ఇక్కడ ఏముంది, -4 ఉంది, ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏముంది, +36 ఉంది. సో ఇది -4 ఉంది, ఇది +36 కావాలనుకుంటే ఈ -4 ని -9 చేత గుణిస్తేనే అది +36 అవుతుంది. కాబట్టి లాస్ట్ నెంబర్ అనేది -9 ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి -9 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఉన్నటువంటిది ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉంది -9, ఇక్కడ ఉంది -9 కాబట్టి ఇది కూడా కాదు. రెండు మనకి ఆప్షన్ లో వెళ్ళిపోయినాయి. ఇక చూస్తే దీన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు మిగిలినటువంటి సింపుల్ గా దీన్ని క్యాల్కులేషన్ చేసి చూడండి. దీన్ని ఏ విధంగా అంటే ఈ రెండు ఇక్కడ చూడండి 6 దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం, దీన్ని మనం a² - 13a + 36 ని ఏ విధంగా రాయొచ్చు అని అంటే ఒకసారి చూడండి. ఫ్యాక్టర్ గా విడగొట్టుదాన్ని 6a into 36 into 1 అంటే ఏమవుతుంది, 9 4 అవుతుంది. a² - 9a - 4a + 36 అని రాయొచ్చు కదా, బై a-4 అని రాస్తాము. ఇది దీంట్లో కామన్ తీయండి, ఏమవుతుంది అప్పుడు 6a అలాగే ఉంటుంది. ఏం కామన్ తీస్తాం, a కామన్ తీస్తే a-9 అనేది ఒకసారి అండ్ -4 కామన్ తీస్తే a-9 ఒకసారి అవుతుంది అనమాట. కాబట్టి దీన్ని ఏమని రాస్తాం మనం, a-4 into a-9 అని రాస్తాము. ఇక్కడ 6a ఉంది అండ్ బై లో ఉన్నటువంటి a-4 తో ఈ a-4 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మిగిలింది ఏంటి, 6a into a-9 అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్వేచ్ఛా సమాధానమును కోరే ప్రశ్నలు అని చెప్పేసి ఏంటివని అడుగుతున్నాడు అనమాట. స్వేచ్ఛా సమాధానమును కోరే ప్రశ్నలు, విద్యార్థి ఎగ్జామ్ రాసేటప్పుడు అతనికి ఫ్రీడమ్ గా అనిపించేటువంటి క్వశ్చన్స్ ఏంటివి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అంటే అతను
ఫ్రీ అంటే ఫ్రీ మైండెడ్ తోటి ఎంత కావాల్సినంత ఎంతైనా రాసుకుంటా పోయేటువంటి ప్రశ్నలు ఇలాంటివి అని చెప్పేసి అడుగుతున్నాడు. లఘు సమాధాన ప్రశ్నలా అని చెప్పేసి ఒకటి. లఘు సమాధాన ప్రశ్నలు అంటే షార్ట్ ఆన్సర్స్ కాబట్టి ఎంత ఉంటే అంతే రాస్తే అది అందులో విద్యార్థి యొక్క ఫ్రీడమ్ అనేది అంతగా ఉండదు. అండ్ వ్యాస రూప ప్రశ్నలు ఇది తర్వాత చూద్దాం. అండ్ పూరక ప్రశ్నలు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎంత ఆన్సర్ ఉంటుందో అంతే ఫిల్అప్ చేయాలి, కానీ దాంట్లో ఇంత కల్పించుకొని రాయడానికో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుని రాయడానికో ఇది లేదు. అండ్ వస్తు ఆశ్రయ ప్రశ్నలు అంటే సెలెక్టెడ్ ఆన్సర్ అనమాట, ఏ ఆన్సర్ రాయాలో అదే అని చెప్పేసి. సో అటువంటి ఈ మూడు కూడా ఆప్షన్స్ కావు. అక్కడ విద్యార్థి తన స్వేచ్ఛగా ఆన్సర్ రాయగలిగేది ఏంటి అంటే వ్యాసరూప ప్రశ్నలలో రాయగలడు. కాబట్టి ఇది డైరెక్ట్ క్వశ్చన్ వ్యాసరూప ప్రశ్నల ఆన్సర్ అనేది అవుతుంది అనమాట దీనికి. రైట్, నెక్స్ట్ కింద ఇంకో క్వశ్చన్ చూడండి. బహుముఖికి సంబంధించి ఆయిలర్ సూత్రం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో బహుముఖికి సంబంధించి ఆయిలర్ సూత్రం ఇది డైరెక్ట్ ఫార్ములా. కాబట్టి ఇక్కడ ఫేసెస్ ఎడ్జెస్ ఆఫ్ ద ఫిగర్స్ అండ్ వర్టిసెస్ కి సంబంధించి ఉన్నటువంటి రిలేషన్ ఏంది అని చెప్పేసి అడుగుతున్నాడు. డైరెక్ట్ గా రిలేషన్ ఏంటి అంటే F+V=E+2 అనేది ఆన్సర్ అవుతుంది. కావాలనుకుంటే మీరు ఏ 3D ఫిగర్ తీసుకున్నా గానీ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఘనమే తీసుకున్నారు అనుకోండి. ఘనానికి ఫేసెస్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఘనానికి వర్టిసెస్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. అండ్ ఘనానికి ఎడ్జెస్ ఆఫ్ ద 3D పిక్చర్ ఎన్ని ఉంటాయి అని అంటే 12 ఉంటాయి. అండ్ +2 ఉంది. మొత్తం కలిపి చూడండి, 6 + 8 14 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 14 అవుతుంది. కాబట్టి ఇది రైట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.